ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా తెలుగు సచ్చరిత 73వ వసంతోత్సవ శుభాకాంక్షలు. సాయి భక్తుల జీవితాల్లో ఒక కొత్త వెలుగు వచ్చినటువంటి రోజు 1953 మే 19వ తేదీ. ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు కూడా. దురదృష్టవశాత్తు చాలామంది సాయి బంధువులకు ఈ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియదు. కానీ ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను ప్రాణప్రదంగా ప్రేమిస్తారో, నిత్యము సాయి టీవీని సత్సంగాన్ని ఆశ్రయించారు, వాళ్ళకు మాత్రం మే 19వ తేదీ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే మే 19వ తేదీ ఆధ్యాత్మిక మార్గంలో ఒక గొప్ప మైలురాయి. 1953 తర్వాత కాలంలో 2 దశాబ్దాలు ఒక కీలకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్యమత ప్రచారం పెరగడం, అన్యమతాల్లోకి జనాలు అందులోకి మత మార్పిడులు కావడం, ఇటువంటివి 1960 నుంచి 80వ దశకం వరకు విపరీతంగా అన్యమత ప్రచారం, అన్యమత మార్పిడులు జరుగుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో బాబా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి తెలుగు అనువాద గ్రంథాన్ని తెలుగునాట ప్రవేశపెట్టి హిందూ సమాజాన్ని కాపాడడంలో, హిందూ సమాజంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని జనులు అర్థం చేసుకోవడంలో తెలుగు సచ్చరిత చాలా కీలకమైనటువంటి భూమిక పోషించింది. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, తెలుగు సచ్చరిత గనక 1953-60 దశకంలో రాకపోయి ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో హిందూ మతం, ధర్మం అనేటువంటిది చాలా సన్నగిల్లిపోయేటువంటిది. ఎందుకంటే జీవుడు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో, సమాజంలో ఆదరణ లేక, దైవం పట్ల భక్తి శ్రద్ధలు తగ్గుతూ, నమ్మకం సన్నగిల్లుతూ, విపరీతమైనటువంటి పలాయనవాదంలో ఉన్నటువంటి సమయంలో శ్రీ సాయి సచ్చరిత అనేక మంది జీవితాలను మార్చివేసింది. అంతేకాదు, శ్రీ సాయి సచ్చరిత తెలుగు అనువాదం వచ్చిన తర్వాత, ఆ తర్వాత క్రమంలో శ్రీ భరద్వాజ మాస్టర్ లాంటి వారు ఇంకా అత్యంత సరళంగా సాయిలీలామృతం అనేటువంటి గ్రంథాన్ని తెలుగునాట తీసుకువచ్చి అనేక మందికి బాబా దగ్గర కావడంలో సాయిలీలామృతం కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. అయితే బాబా యొక్క అనుమతితోటి, అనుగ్రహంతో శ్రీ పత్తి నారాయణరావు గారి చేత బాబా గారు ఈ గ్రంథాన్ని తెలుగులో అనువాదం చేయించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకు పారాయణ గ్రంథము పత్తి నారాయణరావు గారి యొక్క అనువాద గ్రంథాన్నే షిరిడీ సంస్థానము అధికారిక ప్రచురణగా మనకు అందిస్తూ ఉంది. శ్రీ సాయి సచ్చరిత తెలుగు అనువాద గ్రంథానికి ఎంత మహత్తు ఉందంటే, ఆ గ్రంథం యొక్క అనువాద సమయంలో శ్రీ పత్తి నారాయణరావు గారు చేసినటువంటి 3 కోట్ల జపం, సాయినామ జపం, అంతేకాదు 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల్లో, అనేక పుణ్యక్షేత్రాల్లో శ్రీ సాయి సచ్చరిత అనువాదం పారాయణ జరిగిన తర్వాతనే అది గ్రంథ రూపంలోకి వచ్చింది. అందుకనే శ్రీ సాయి సచ్చరితకు అంత శక్తి ఉంది. అంతేకాదు, శ్రీ సాయి సచ్చరిత మొదట సికింద్రాబాద్లో ఉన్నటువంటి కోనేరు సాయిబాబా మందిరం వారు ప్రచురించినప్పటికీ కూడా ఆ గ్రంథం యొక్క పూర్తి హక్కులు కోనేరు సాయిబాబా మందిరం నిర్వాహకులైనటువంటి నాయుడు గారి వద్ద ఉండేటివి. వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దీనిపైన ఎవరికీ కాపీ రైట్స్ ఉండకూడదు, కేవలం సాయిబాబా సంస్థానకు మాత్రమే ఆ కాపీ రైట్స్ ఉండాలని చెప్పి జీవి నాయుడు గారు దాన్ని సంస్థానానికి పూర్తి హక్కులు రాసిచ్చి, ఆ తర్వాత నుంచి సంస్థానే దాన్ని ముద్రిస్తూ వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులను శ్రీ సాయి సచ్చరిత తీసుకొచ్చింది.
శ్రీ సాయి సచ్చరిత భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించింది. చాలామంది అంటూ ఉంటారు శ్రీ సాయి సచ్చరిత ద్వారా గురుభక్తి మాత్రమే పెరుగుతుందని. కాదు, శ్రీ సాయి సచ్చరిత ద్వారా భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు కుదురుతాయి. అంతేకాదు ఏకత్వంలోకి మనం వస్తాం. ఏ భగవంతుడైనా ఏ గురువైనా అది పరమాత్మ స్వరూపమే. ఇక్కడ వేరు అనేటువంటిది లేదు, రెండవ దానికి స్థానం లేదు, పరమాత్మ ఒక్కరే అనేటువంటి గొప్ప స్థితిని సచ్చరిత ఇస్తుంది. అందుకనే ఈరోజు సచ్చరితను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో వేరే అలజడులు, వేరే రకాలైనటువంటి ఆతృత ఉండదు. మన జీవితము చాలా నిదానంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఎంచుకున్నటువంటి సద్గురువు మనల్ని ఖచ్చితంగా తీరానికి చేరుస్తారనేటువంటి విశ్వాసం శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. అంతేకాదు అనేక పురాణ ఇతిహాసాలు ఉండగా ముఖ్యంగా 1960 తర్వాత ఎందుకు సచ్చరిత అంత స్పీడ్గా జనబాహుల్యంలోకి వెళ్ళింది? ఎందుకనంటే దీంట్లో కఠినమైనటువంటి పదాలు లేవు. నీ జీవితాన్ని చాలా సుస్పష్టంగా సచ్చరిత అక్షరాల్లో మన జీవితం మనకే కనబడుతుంది. అందుకనే శ్రీ సాయి సచ్చరిత ఇంత విస్తృతంగా జనబాహుల్యంలోకి వెళ్ళింది. ఈరోజు అనేక గృహాల్లో రామాయణ భాగవత గ్రంథాలు ఉంటాయో ఉండవో తెలియవు, కానీ శ్రీ సాయి సచ్చరిత గ్రంథం మాత్రము 180 మంది గృహాల్లో ఈరోజు కొలువై ఉంది. ఈరోజు నిజంగా సోషల్ మీడియా ఆ సాయితత్వ ప్రచారంలో చాలా విస్తృతంగా పనిచేస్తుంది. కరోనా సమయంలో ఎన్ని వాట్సాప్ గ్రూపులు పారాయణ కోసం నడిచాయో తెలుసా? అదేవిధంగా ఈ రోజుకు కూడా ప్రతి భక్తుడు భక్తురాలు కూడా సచ్చరిత యొక్క శ్రవణం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి సచ్చరిత చాప్టర్స్ వింటూ వారి పనులు వారు చేసుకుంటూ సచ్చరిత యొక్క అధ్యాయాలను శ్రావ్యంగా వింటున్నాం. ఇది 2015లో సాయి టీవీ ఆరంభించినప్పుడు ఈ విస్తృతి చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు ఈ సోషల్ మీడియా లేదు, అదేవిధంగా ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవేవీ కూడా లేదు. కనీసం స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు 100కు 2 3 4 ఉండేటువంటి వారు. ఈరోజు ఆ విస్తృతి 99%కి వెళ్ళింది స్మార్ట్ ఫోన్స్. ఆ రోజుల్లో సచ్చరితకు సంబంధించినటువంటి దానిపైన సాయి టీవీ విస్తృతంగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎందుకంటే 2015లో సాయి టీవీ ఆరంభించినటువంటి కొన్ని మాసాలకే శ్రీ సాయి సచ్చరిత ఉత్సవాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తే వచ్చినటువంటి సాయి బంధువుల్లో 100కి 60 నుంచి 70% మంది వద్ద సచ్చరిత గ్రంథాలు లేవు, సచ్చరితకు సంబంధించినటువంటి సమాచారము లేదు. అంటే ఏ వ్యవస్థలైతే సచ్చరిత జ్ఞానాన్ని అందించాలో ఆ పని చేయకుండా కేవలం భజన పూజకు పరిమితం కావడం వల్ల అద్భుతమైనటువంటి సాయి యొక్క అనుగ్రహ ప్రవాహాన్ని ఆ వ్యవస్థలు అందించలేకపోయాయి. అందుకనే సాయి టీవీ 2015 నుంచి కూడా నడుం బిగించి శ్రీ సాయి సచ్చరిత పట్ల విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడంలో కరోనా సమయం వరకు దాదాపు ఎంచుకున్నటువంటి లక్ష్యంలో 70 నుంచి 80% సాయి టీవీ సాధించగలిగింది. ఎందుకంటే సాయి టీవీ శ్రీ సాయి సచ్చరితను విస్తృతంగా జనబాహుల్యంలోకి తీసుకెళ్లడానికి ముందుగా పట్టణాలను ఎంపిక చేసుకోలేదు. బాబా చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయించారు. అడుగులు వేయించి ఒక గ్రామీణ ప్రాంతంలో సచ్చరిత పట్ల ఎంత ప్రేమ ఉంది భక్తులకు అనేటువంటి విషయాన్ని 2015 మే మాసంలో బాబా చూపెట్టారు. నిజామాబాదు జిల్లా బోధన్ సమీపంలో ఉన్నటువంటి సాలూర్ అనేటువంటి ఒక గ్రామంలో ఒక చిన్న సాయిబాబా గుడి నిర్మించుకున్నారు గ్రామస్తులందరూ కలిసి. ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భక్తులకు శ్రీ సాయి సచ్చరిత ఇవ్వాలని చెప్పి కొన్ని పుస్తకాలను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వారితోటి మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మందిరంలో ఒకే ఒక శ్రీ సాయి సచ్చరిత ఉంది. ఆ సాయి సచ్చరిత అంటే వారికి ఎంత ప్రాణం అంటే ఇంకా వేరే పుస్తకం అందుబాటులో లేదు, రెండో పుస్తకం లేదు ఆ గ్రామంలో. ఎవరైనా సరే పారాయణ చేయదలుచుకుంటే ముందుగా ఆ వారం నాకు ఆ పుస్తకం కావాలని చెప్పి అక్కడ పేరు నమోదు చేసుకోవాలి. ఒక సప్తాహ పారాయణ కోసము ఒక వ్యక్తి తీసుకెళ్లేటువంటి వారు, ఇంకో వ్యక్తి పారాయణ చేయాలంటే మరలా అదే గ్రంథాన్ని మరుసటి వారం వారికి అందేటువంటిది. అంటే ఆ సచ్చరిత పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. అప్పుడు తెలిసింది బాబా ఎందుకు ఆ గ్రామానికి పంపించారని చెప్పి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తలా ఒక సచ్చరిత ఇస్తే ఎంత ఆనందం వారి మోముల్లో.
అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలను అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట, సచ్చరిత మా ఇంటికి తీసుకెళ్ళాలంటే నేను కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది, ఎందుకంటే మాకు ఒకే గ్రంథం మా గుళ్ళో ఉంది. ఇప్పుడు నా ఇంటికే బాబా సచ్చరిత పంపించారని చెప్పి అక్కడ వితర చేసినటువంటి సచ్చరితలను పట్టుకొని వారు పొందినటువంటి ఆనందం మామూలు విషయం కాదు. ఆ రోజు బలమైనటువంటి బీజం పడింది. శ్రీ సాయి సచ్చరిత ప్రతి గృహంలో ఉండాలి. ఒకవేళ సచ్చరిత పారాయణ చేయనటువంటి వాళ్ళు కూడా ప్రతిరోజు సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారు శ్రవణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు మధ్యాహ్న హారతి తర్వాత మొదట సచ్చరిత శ్రవణ పారాయణను సాయి టీవీలో ప్రసారం చేసేటువంటి వాళ్ళం. దాని ద్వారా ఎంతోమంది స్వాంతన పొందారు. అనేక మంది బాబా యొక్క లీలలను ప్రతిరోజు మధ్యాహ్న హారతి తర్వాత, ఎందుకంటే 2015, 16, 17లో ఇంత విస్తృతి సోషల్ మీడియా లేదు, ఒక్క టెలివిజన్ ఛానల్ ఒక్కటే. ఒకసారి ఒక అబ్బాయి చెప్పాడు, సార్ మాది 5 ఫ్లోర్ల అపార్ట్మెంటు, ఉదయం నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రతి ఫ్లోర్లో కూడా ఒకే ఛానల్ మోగుతుంది, ప్రతి ఫ్లోర్లో ఒకే పాట వినిపించేది. తర్వాత మళ్ళీ నేను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్లోర్లో ఒకే ఛానల్ ఒకే మాట వినిపించేది. తర్వాత నేను మా కింది ఫ్లోర్ వాళ్ళని అడిగాను, ఏం ఛానల్ మీరు ఉదయం సాయంత్రం చూస్తున్నారు అని అంటే, సాయి టీవీ అని ఉంది, నిత్యము బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాలే అందులో ఉంటాయి అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, సార్ అసలు ఇంతమంది బాబా యొక్క తత్వాన్ని పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నారా అని చెప్పి నేనే గొప్ప భక్తుని అనుకునేటువంటి వాడిని. కానీ వీళ్ళ భక్తి, అదేవిధంగా సచ్చరిత పట్ల వీళ్ళకు పెరుగుతున్నటువంటి ఆసక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను అని అన్నారు. ఈ విధంగా 12 సంవత్సరాలుగా సాయి టీవీ సచ్చరిత పట్ల గొప్ప కమిట్మెంట్తో పనిచేస్తుంది. నాకు తెలిసి ఇంత సుదీర్ఘ కాలము సచ్చరిత యొక్క వ్యాప్తి కోసము, సచ్చరితను జనబాహుల్యంలో మరింత చేరువ చేయాలి భక్తుల హృదయాలకు అనేటువంటి దాంట్లో పనిచేసినటువంటి వ్యవస్థ సాయి టీవీ మినహా ఇంకోటి లేదనేటువంటిది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. ఇది నేను గర్వంతో చెప్తున్నటువంటిది కాదు, నా గురుసేవలో నేను పొందుతున్నటువంటి ఆనందాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీ సాయిబాబా మార్గంలో సచ్చరితకు మించినటువంటి గొప్ప అనుగ్రహం మరొకటి లేదు. నీకు బాబా కృప నీ పైన వర్షిస్తుంది అనడానికి ప్రతీక ఏమిటో తెలుసా? సచ్చరిత పట్ల నీకు ఆసక్తి పెరగడమే బాబా కృపకు ఒక నిదర్శనం అని చెప్పి నేను ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాను. సచ్చరితకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విజయగాథ ఇటీవల కాలంలో వినడం జరిగింది. అవసరమైతే వచ్చే సంవత్సరము ఆ విజయగాథను మీకు కూడా నేను కళ్ళకు గట్టినట్టు చూపెడతాను. ఆదిలాబాదు అడవుల్లో ఉన్నటువంటి హనుమత్ జంగల్ అనేటువంటి ఒక చిన్న కుగ్రామం ఖానాపూర్ మండలంలో ఉంటుంది. అక్కడ ఒక 15 సంవత్సరాల క్రితము ఒక గురువు యొక్క ఆదేశం మేరకు వారు ఆ హనుమంతుడు అదేవిధంగా బాబా ఉన్నటువంటి మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. హనుమత్ జంగిల్ అంటే హనుమంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి హనుమంతునితో పాటు బాబా మందిరాన్ని నిర్మించుకున్నారు. ప్రతి సంవత్సరము వార్షికోత్సవానికి వారి యొక్క గురువు ఉపదేశం ప్రకారము సచ్చరిత పారాయణ చేయాలి. 15 సంవత్సరాల క్రితం సచ్చరిత పారాయణకు 9 మంది వచ్చి కూర్చున్నారు. 9 మంది వారం రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో వారు సచ్చరిత పారాయణ చేశారు. ఆ నిర్వాహకులు ఒక మాట చెప్పారు, సచ్చరిత పారాయణ వల్ల ఖచ్చితంగా మీరు ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ సంకల్పం నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత మీరు వచ్చేటప్పుడు మళ్ళీ మరుసటి సంవత్సరము 3 మీతో పాటు పారాయణకి తీసుకురావాలి మీ గ్రామాల నుంచి అని చెప్పారు. మొదటి సంవత్సరం పారాయణ చేసినటువంటి వాళ్ళల్లో జరిగినటువంటి లీలలు మహాద్భుతమైనటువంటి అన్నమాట. ఒక ఆవిడకు వివాహమై 8 సంవత్సరాలు అవుతున్నా సరే పిల్లలు లేరు. ఒక్క పారాయణతోటి ఆ తల్లికి సంతానం కలిగింది. ఒకరు గృహాన్ని నిర్మించుకున్నారు, మరొకరు కూతురు వివాహం జరిగింది, మరొకరు పంట పొలంలో అత్యధిక దిగుబడిని సాధించారు. ఇటువంటి 9 లీలలు విస్తృతంగా అక్కడ వ్యాపించాయి. గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు కదా, ఒకరికి మంచి జరిగిందంటే ఆ మంచి ఎలా జరిగింది దానిని మేము కూడా పొందాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత మరుసటి సంవత్సరము పారాయణకు 40 మంది హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి 100 మంది, 200 మంది.
ఈ సంవత్సరము జరిగినటువంటి పారాయణలో ఎంతమంది పాల్గొన్నారో తెలుసా? 3000 మంది సప్తాహం 7 రోజుల పాటు నియమంగా సచ్చరిత పారాయణలో పాల్గొన్నారు. మనలాగా వారు పాయింట్ షర్ట్ వేసుకొని లేకపోతే మామూలుగా ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చున్నట్టు లేకపోతే పారాయణకు ఎట్లా పడితే అట్లా వాళ్ళు చేయరు. పారాయణ ఎంత నియమంగా చేస్తారంటే మగవాళ్ళు ఒంటిపైన కండువా కప్పుకొని ధోతితో తెల్లటి వస్త్రాన్ని ధరించి ముందర సచ్చరిత గ్రంథం పెట్టుకొని ఆ గ్రంథం పక్కన కలశం పెట్టుకొని ఆ గ్రంథానికి ముందు దీపారాధన చేసి సాక్షాత్తు శ్రీ సాయి సచ్చరిత సాయి స్వరూపంగా భావించి దానికి పూజ చేసి ప్రతిరోజు కూడా నియమబద్ధంగా 7 రోజులు పారాయణ చేస్తారు. మీరు విజువల్స్లో చూడండి ఎంత నియమబద్ధంగా ఉన్నాయో, ఎంత చక్కగా వరుసగా కూర్చొని కొన్ని వేల మంది, కొందరైతే సతీ సమేతంగా, మరికొందరు పిల్లలతో పాటు ఆ పారాయణలో పాల్గొంటారు. ఆ 7 రోజులు వాళ్ళకు గొప్ప పర్వదినాలు అవన్నీ కూడా. ఆ విధంగా గొప్ప సక్సెస్ను అక్కడ శ్రీ సాయి సచ్చరిత ద్వారా వారు సాధించగలిగారు. కేవలం బాబాకు పూజ అర్చనతో గురువు నుంచి మనం ఏమీ పొందలేం. గురు కథాశ్రవణం వల్ల మాత్రమే మనము గురువు యొక్క కృపను అనుభవించగలుగుతాం. ఒక్క హనుమత్ జంగిల్లో మాత్రమే కాదు, అనేక ప్రాంతాల్లో ఈరోజు సచ్చరిత పారాయణ గ్రూపులు పెరుగుతూ ఉన్నాయి. సచ్చరిత పారాయణ చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకని? సచ్చరిత మనలో గొప్ప ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. సచ్చరితలో ఉన్నటువంటి ఒక్కొక్క కథ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను పర్వతాలు పడగొట్టినట్టు పడగట్టేస్తుంది. పర్వతాలను పడగొట్టడం ఎంత కష్టమో మనం గూడు కట్టుకున్నటువంటి కర్మలను పగలగొట్టుకొని ఒక మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం. కానీ శ్రీ సాయి సచ్చరిత అత్యంత సునాయాసంగా పనిచేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, నా జీవితంలో జరిగిందే శ్రీ సాయి సచ్చరితలో ఉందని చెప్పి. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి కథ, ప్రతి లీల కూడా మన జీవితంలో జరిగినటువంటి మన జీవితంలో ఉన్నటువంటి కష్టమే ఆ రోజు భక్తులకు వచ్చింది. ఆ రోజు భక్తుల యొక్క అరిష్టాలను, కష్టాలను ఏ విధంగా బాబా తొలగించాడో ఈరోజు సద్గ్రంథ పారాయణతోటి మన అరిష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. దాము అన్నకు సంతానం లేకపోతే అసలు అతని రాతలోనే లేదు. బాబా కేవలం మామిడి పండ్లను 2వ భార్యకు ఇవ్వమని చెప్పి ఆ వాక్కు చేత దాము అన్న యొక్క తలరాత మారింది కదా, సంతానం కలిగింది కదా. ఈరోజు కూడా అనేక మంది జీవితాల్లో ఇది జరిగింది. ఒక అమ్మాయి అనంతపూర్లో ఉంటుంది. ఆవిడ వివాహమై 8 సంవత్సరాలు పూర్తయ్యాయి, కానీ సంతానం కలగట్లేదు. అత్తవారింట్లో విపరీతమైనటువంటి పోరు. ఏంటంటే ఈ అమ్మాయికి సంతానం కలగట్లేదు కాబట్టి మరొక వివాహాన్ని కొడుక్కు చేయాలని చెప్పి అత్తగారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా ఇక ఆశ వదిలేసుకుంది. కానీ తన స్నేహితురాలు ఒక ఉపాయాన్ని చెప్తుంది. నువ్వు 4 పారాయణాలు సచ్చరిత పారాయణ చేయి, ఖచ్చితంగా బాబా యొక్క కృప లభిస్తుంది. ఇందులో నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఒక 3-4 ప్రస్తావనలు ఉంటాయి. ఒకటి దాము అన్నది, రెండవది ఔరంగాబాద్కర్ భార్యది. ఈ విధంగా ఇటువంటి ప్రస్తావనలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు చదువు, వాటిని మనసులో నింపుకో, ధైర్యాన్ని కూడగట్టుకో. ఏ విధంగా అయితే దాము అన్నకు సంతానాన్ని అనుగ్రహించారో, ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయికి ఏ విధంగా అనుగ్రహించారో, నీకు కూడా అటువంటి అనుగ్రహమే లభించాలని చెప్పి ఆ సంకల్పంతో నువ్వు చదువు అని చెప్తుంది. ఆ సచ్చరిత పారాయణ చేసినటువంటి ఆ 4 వారాలు కూడా అందులో ఉన్నటువంటి సంతానానికి సంబంధించినటువంటి కథలను ప్రతిరోజు తను పడుకునే ముందు స్మరించుకుంటూ బాబాను వేడుకుంది. విచిత్రం ఏమిటంటే సచ్చరిత పూర్తయినటువంటి మరుసటి మాసము ఆ అమ్మాయి గర్భాన్ని ధారిస్తుంది. ఎట్లా సాధ్యమైంది? సచ్చరితలో ఏమన్నా మాయా మంత్రం ఏమన్నా ఉందా? సచ్చరిత పారాయణ మనకున్నటువంటి పాపకర్మలను అడ్డు తొలగిస్తుంది. మనకు అడ్డుపడేటువంటి ప్రతి కర్మ కూడా పోవాలంటే కొబ్బరికాయతోటో లేకపోతే అర్చనతోటో 1,00,000 పూల అభిషేకంతోటో పోదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు బాబా తత్వాన్ని భక్తుల్లో ఎంపవర్ చేయాల్సినటువంటి వ్యవస్థలు పూల అభిషేకాలకు,
పాల అభిషేకాలకు భక్తుల్ని పరిమితం చేస్తూ ఉన్నాయి. మనం కూడా అందులోనే ఏదో ఆనందం ఉందనుకుంటాం. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు మా దగ్గర కూడా, అభిషేకం ఎప్పుడండి, బాబాకు అభిషేకం చేయాలి. అరే అభిషేకం చేస్తే ఏమొస్తుంది? అభిషేకం పూజారి చేస్తాడు. బాబాకు నిత్య నియమంగా ప్రతిరోజు కూడా వారికి శరీర ప్రక్షాళన చేయాలి కాబట్టి వారు సాక్షాత్ ఇక్కడ ఉన్నారు కాబట్టి చేస్తారు. అభిషేకం చేస్తే ఏదో కలుగుతుందని చెప్పి అనుకుంటారు. ఈ అభిషేకాలు అదేవిధంగా 1,00,000 పూలతో బాబాకు అభిషేకము, 16 ద్రవ్యాలతో 18 ద్రవ్యాలతో అభిషేకం, ఇవేవి మనకు ఉపయోగపడవు. సచ్చరిత ఒక్కటి మాత్రమే, సత్సంగం ఒకటి మాత్రమే నీకు ఉపయోగపడేటువంటిది. భక్తి మార్గంలో భగవంతుని సంతృప్తిపరచాలంటే వారి యొక్క చరిత్రను, వారి యొక్క సద్గ్రంథాన్ని పారాయణ చేస్తేనే భగవంతుని సంతృప్తిపరచగలుగుతాం. ఈరోజు బాబా ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా 80% మంది శ్రీ సాయి సచ్చరిత పారాయణ వల్లనే, గురుకథా శ్రవణం వల్లనే వారు స్వార్థపరమైందైనా లేకపోతే పరమార్థానికి చెందిందైనా ఏదైనా సరే పొందారు అనంటే ఖచ్చితంగా పారాయణ వల్లనే. పారాయణకు మించినటువంటిది మరొకటి లేదు. సచ్చరిత ఎంతమంది జీవితాలు నిలబెట్టిందో తెలుసా? ఒక అమ్మాయి 26 సంవత్సరాలకు భర్తను కోల్పోయి పూర్తిగా డిప్రెషన్కి వెళ్తున్నటువంటి సమయంలో బాబా ముందు కూర్చుంటే తనకు వినిపించినటువంటి వాణి, ఎందుకు ఎప్పుడూ నేను నీ చెంత లేనా, నీకు నేను తోడు కాదా, నీకు మరొక అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తాను, ఓపిక పట్టు అనేటువంటి ఆ ధ్వని వినిపిస్తే ఆ అమ్మాయి ఎంత ఆత్మస్థైర్యంతో బ్రతికిందంటే ఒక్క సచ్చరితను మాత్రమే ఆశ్రయించింది. ఇతరులు ఏ మాటలు చెప్పినా అవి చెవికి ఎక్కించుకోలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తను ఏమాత్రం కూడా వాటిని పట్టించుకోలేదు. బాబా చెప్పినట్టుగా సంవత్సరం తిరిగేలోపు ఆ అమ్మాయికి బ్రహ్మాండమైనటువంటి సంబంధంతో పునర్వివాహం జరుగుతుంది. అంటే తలరాతల్ని మార్చగలిగేటువంటిది ఒక్క సచ్చరిత పారాయణ మాత్రమే. సచ్చరితకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. కూడుగట్టుకుపోయినటువంటి పర్వతాలనేటువంటి పాపాలను కూడా ఒక్క సచ్చరిత మాత్రమే వాటిని పెకిలించి వేయగలదనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మన జీవితంలో మనకు కావలసినటువంటిది ప్రధానమైనటువంటిది ఏమిటి? చాలామంది అనుకుంటారు సంపద కావాలి, స్టేటస్ కావాలి, రకరకాలైన లౌకికపరమైనటువంటి కావాలని. ఇవన్నీ ఉన్నా నీలో ఆత్మస్థైర్యం లేకపోతే ఎందుకు ఇవేవి పనికిరావు. ఎన్ని ఉన్నా సరే అసమర్థుడు ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి లోటుతో బాధపడుతూనే ఉంటాడు. కానీ ఏమీ లేకపోయినా బాబా ఇచ్చేటువంటి ఆత్మస్థైర్యం చాలా గొప్పది. సచ్చరితలో ఉన్నటువంటి కొన్ని కథలను కనుక మనం తీసుకుంటే, బాలాజీ నెవాస్కర్ సంవత్సరికం సమయంలో బాలాజీ నెవాస్కర్కు ఉన్నటువంటి పేరు, అనేక మంది పేదలకు బాలాజీ నెవాస్కర్ తన భూమిని పంచాడు, తన సంపదను పంచాడు, స్కూల్ కోసం ఎకరాలు ఇచ్చాడు. ఈరోజు బాలాజీ నెవాస్కర్ వారసులు చెప్తూ ఉంటారు, బాబా సేవలో ఉన్నటువంటి నెవాస్కర్ తన సర్వస్వాన్ని పరోపకారానికి ఇచ్చివేసి ఈరోజు మాకు కొద్ది ఆస్తిని మాత్రం మిగిలిచ్చారు, అయినా సరే మాకేమీ లోటు లేదు, ఆ లోటు లేకుండా బాబా అనుగ్రహం పొందుతూనే ఉన్నాము అని అంటారు. అలా అంత మంచి పేరున్నటువంటి బాలాజీ నెవాస్కర్ సంవత్సరికానికి అది చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి కొన్ని వందల మంది వస్తారు. కేవలం బంధువులు, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 100-200 మందికి మాత్రమే భోజనం తయారు చేస్తే, అంతమంది వచ్చేసరికి బాలాజీ నెవాస్కర్ భార్య బాబా చిత్రపటం ముందుకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబా, నెవాస్కర్ యొక్క పరువు నువ్వే కాపాడాలి, వచ్చినటువంటి వాళ్ళందరికీ మేము భోజనం పెట్టకపోతే బాబా భక్తుడైనటువంటి నెవాస్కర్ ఇంటికి వెళ్ళాము, భోజనాలు దొరకలేదు అనేటువంటి అపవాదు నీకు నీ భక్తుడికి ఇద్దరికీ వస్తుంది. కాబట్టి నువ్వు ఏదో ఒక ఉపాయాన్ని అనుగ్రహించు అని అంటారు. బాబా ముందు నిలబడ్డప్పుడు ఆమెకు మనసులో కలిగినటువంటి సంకల్పం, అది ఆమె బుద్ధికి దోచింది కాదు, బాబా ఆ విధంగా ఆమెకు సంకల్పాన్ని ఇచ్చాడు. బాబా చిత్రపటం దగ్గర ఉన్నటువంటి ఊది తీసుకెళ్ళి అన్ని ఆహార పదార్థాల్లో కలిపి, మీరు కేవలం దీనిపైన ఒక వస్త్రాన్ని వేసి అందరికీ వడ్డిస్తూ ఉండండి, మీరు లోపల ఉన్నటువంటి పదార్థాన్ని చూడకూడదు అని అంటుంది. వచ్చినటువంటి వాళ్ళందరికీ వడ్డించగా వీరు ఎంతమందికి అయితే 100-200 మంది కోసం ఉండారో దాదాపు 500-600 మంది భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 100-150 మందికి కావలసినటువంటి ఆహారం అలానే ఉండిపోయింది.
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా అక్షయం చేస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు కొన్ని కోట్లు ఉంటేనే మనం సుఖంగా ఉన్నట్టు, డబ్బు ఉంటే మనకు రక్షణగా సెక్యూర్డ్గా ఉన్నట్టు అని అనుకుంటారు. నిజానికి ఒకానొక సమయంలో ఒక రాత్రే ₹1,00,00,000 కరిగిపోవచ్చు. నీవు హాస్పిటల్లో ఉంటే ఆ ₹1,00,00,000 ఒక రోజులో కరిగిపోతాయి. తరిగిపోయినటువంటిది ఏమిటో తెలుసా? సద్గురువు యొక్క కృప. ఆ కృపను సంపాదించుకోవాలి. అది ఎప్పటికీ కూడా తరిగిపోదు. అది ఖర్చే కాదు. మనం ఎంత ఆ కృపను ఆస్వాదిస్తున్నా అది రోజు రోజుకు రెట్టింపు అయిపోతూ ఉంటుంది. ఆయా సమయాల్లో మనకు వచ్చేటువంటి ఆపదలను ఆ సద్గురు కృప అనేటువంటిదే మనల్ని రక్షిస్తుంది. కొన్ని సందర్భాల్లో డబ్బు ఏం పనిచేయదు. ఇప్పుడు సంతానం కోసము అనేక మంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్లో కొన్ని లక్షలు తగిలేస్తారు. కానీ బాబా పైన విశ్వాసం పెట్టుకొని ఎప్పటికైనా బాబా నా గూడు కట్టుకున్నటువంటి కర్మలను బాబా తొలగిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్లకు అనా పైసా ఖర్చు లేకుండా, ఏ ఆయాసము లేకుండా, ఏ ప్రయాసలు లేకుండా ఒక్క గురుకథా శ్రవణం ద్వారా సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది రోగపీడలను అత్యంత సులువుగా వాటి నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రయోజనం కలిగినటువంటి చోట మనం ఒక్క క్షణం కూడా ఉండం. మనకు ఏది ఇవ్వనటువంటి దాని వెంట ఒక్కరోజు కూడా పడం. మనకు ఏది అనుగ్రహించినటువంటి దైవం పట్ల అసలు భక్తినే కలిగి ఉండం. కానీ ఈరోజు శ్రీ సాయిబాబా పట్ల, శ్రీ సాయి సచ్చరిత పట్ల ఇన్ని లక్షల మంది కమిటెడ్గా ఉన్నారనంటే ఖచ్చితంగా సచ్చరిత మన జీవితాలకు ఏదో ఒక ప్రయోజనాన్ని చేకూర్చింది. చివరంత వరకు కూడా ఆ ప్రయోజనాలను చేకూరుస్తూనే ఉంటుంది. స్వార్థమైన పరమార్థమైన రెండింటినీ కూడా అనుగ్రహించేటువంటిది ఒక్క సచ్చరిత మాత్రమే. నా బిడ్డ చదువుకోవాలి, ప్రయోజకుడు కావాలి, ₹1,00,000 సంపాదించాలి అనేటువంటి స్వార్థపరమైనటువంటి వాటిని కూడా సచ్చరిత పారాయణ అనుగ్రహిస్తుంది. లేదు, నాకు ఈ తృప్తికరమైనటువంటి జీవితాన్ని నీ సహచర్యంలో నేను బ్రతికితే చాలు, నాలో ఉన్నటువంటి అలజడులను తీసేయి అని చెప్పి పరమార్థాన్ని కోరుకున్నటువంటి వారికి పరమార్థాన్ని ఇస్తుంది. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. సాయి బంధువులారా, జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సచ్చరిత పట్ల ప్రేమ కలిగి ఉండండి. సచ్చరిత పట్ల గౌరవాన్ని కలిగి ఉండండి. సచ్చరిత పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. ఇది ఒక్కటి చాలు మన జీవితాలకు, ఇంకేమీ అవసరం లేదనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు సచ్చరిత 73వ వసంతోత్సవం కనిగిరిలో జరుగుతుంది. కనిగిరిలో ఆ కార్యక్రమం చేయడానికి ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసా? మొదట ఒంగోలులో అనుకున్నాం, కొన్ని కారణాల చేత అక్కడ రద్దయింది. తర్వాత ఇంకో చోట అనుకున్నాం. కానీ మా తపనను చూసినటువంటి ఒక సాయి బంధువు అక్కడ ఇక్కడ కాదు, కనిగిరి రండి, అంగరంగ వైభవంగా మనం చేసుకుందామని చెప్పి. ఎందుకంటే ఆ సాయి బంధువుకు సచ్చరిత పట్ల ఉన్నటువంటి ప్రేమ, కమిట్మెంట్. సచ్చరితకు సంబంధించినటువంటి ఏదైనా ఉత్సవం వచ్చిందంటే నిజంగా నాకు ఒక నెల 40 రోజులుగా ఏమి తోచదు ఇంకంతే. ఎందుకంటే సచ్చరితకు ఎంత కృతజ్ఞత తెలియజేసుకున్నా, సచ్చరిత పట్ల ఎంత ప్రేమ చూపినా అది ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఏదో లోటు ఉంది. ఆ లోటుని ఎలా భర్తీ చేయాలో తెలియట్లేదు ఇంకా. అంత ప్రేమను ఎందుకు నా హృదయంలో జనింపజేసిందో శ్రీ సాయి సచ్చరిత నాకే తెలియదు. ఇది నా ఒక్కడి స్థితి మాత్రమే కాదు, సచ్చరితను ప్రేమించేటువంటి మీ అందరి స్థితి కూడా అదే. ఏదో ఒకటి చేయాలి సచ్చరిత కోసం, సచ్చరిత యొక్క గొప్పతనం ఇంకా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి తపన అనేక హృదయాల్లో ఉంటుంది. ఇదే మనకు ఉండాల్సినటువంటి తపన, తాపత్రయం. ఇతర తాపత్రయాలు ఏవీ కూడా మన జీవితాలను బాగు చేయలేవు, ఉద్ధరించలేవు. ఒక్క సచ్చరిత పట్ల మనం పెంచుకునేటువంటి ప్రేమ, తపన, ఆ గురు కథా శ్రవణం పట్ల, సత్సంగం పట్ల, ఆ గురువు కథా శ్రవణాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి, ఆ వ్యాప్తికి మూల కారణమైనటువంటి శ్రీ సాయినాథుని సాయి టీవీ పట్ల కూడా కొంత కృతజ్ఞత చూపిస్తూ ఉండండి. ఈ సచ్చరిత మహోత్సవం పేరిట ఆ కార్యక్రమం కోసమే కావచ్చు, సాయి టీవీ నిర్వహణ కోసమే కావచ్చు, ఇంకో దానికోసమే కావచ్చు, సచ్చరితకు ఒక కృతజ్ఞత దక్షిణ 1116 సమర్పించమంటే ఒక 230 మందో 38 మందో ముందుకొచ్చారు. కానీ సచ్చరిత ద్వారా, సాయి టీవీ ద్వారా
ఈరోజు కొన్ని లక్షల మంది మనం లబ్ధి పొంది ఉన్నామే, లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పి అత్యాశ లేదు. కనీసం మన సంఖ్య ఒక 500 600 కనీసం ఒక 1000 లోపు ఉంటే ఈరోజు సాయి సచ్చరితకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా సాయి టీవీకి సంబంధించినటువంటి ఇంకొంచెం క్వాలిటీ కార్యక్రమాలు ఇవన్నీ చేయడానికి అది ఉపయోగపడేది కదా. ఈసారి గురు పౌర్ణమికి ఒక నెల ఎక్కువ గ్యాప్ వచ్చింది, జూలై 28వ తేదీ. ఈ ఉత్సవం అయిపోగానే మళ్ళీ మొదలు తాపత్రయం. ఏం చేయాలి గురు పౌర్ణమికి ప్రత్యేకంగా, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి, ఈ తపన ఉంటూనే ఉంటుంది. ఈ తపనతో పాటు ఇంధనం కూడా ఉండాలి. ఆ ఇంధనం చాలా ప్రధానమైనటువంటిది. ఇంధనం లేనిది ఏది నడవదు. ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలంటే, ఇంకా ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాలు, ఇప్పటి వరకు తెలియనటువంటివి, తెలుసుకోనటువంటివి బాబాకు సంబంధించి ఇంకా ఏమన్నా చేయాలని అంటే గురు పౌర్ణమి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి తపన ఉంది. కానీ ఇంత తక్కువ సంఖ్యలో మీ యొక్క అభిమానం ఉంటే ఏం చేయగలుగుతాం? రోజువారీ నిర్వహణకే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటప్పుడు ఇంకా ప్రత్యేకమైనటువంటి చేయాలనేటువంటి ఓపిక శక్తి ఉంది, చేయాలనేటువంటి జిజ్ఞాస ఉంది. దానికి తోడు మీరు కూడా కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకొని ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే, ఆర్థికంగా చేయూతను అందించగలిగితే, ఇప్పుడు మనము వ్యక్తిగా ఒక 1000 రూపాయలతోటో 2000 రూపాయలతోటో మనం ఏమీ చేయకపోవచ్చు. కానీ మనం వ్యక్తులుగా ఒక సమూహంగా అందరము కలిస్తే మాత్రం చాలా పెద్ద కార్యాలను మనం చేయగలుగుతామనేటువంటి ఆ సత్యాన్ని మీరందరూ కూడా మర్చిపోతున్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయి టీవీలో ఏదైనా కార్యక్రమం ఉందని ప్రకటిస్తే ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనం మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరింతగా సాయి మధురిమలో మనం మునిగి తేలడానికి ఒక అవకాశం మనకు లభిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.